ఎవరికి తెలుసు కాలజ్ఞానం అనేటువంటిది? కాలం పాడు చేయడం. కాలాన్ని నియమించ శక్తి భగవంతుడికి మాత్రమే ఉన్నది, గురు భగవానుడికి. అందుకనే దివ్య కాలమైంది. అందుకని మనమేమనుకుంటున్నాము, ఏ కాలమైతే స్వామివారి సన్నిధిలో అంటే ఇక్కడికే వచ్చి కూర్చున్నామా, ఇక్కడే గడుపుతున్నామా, పాప అంతా కూడా స్వామిలా ఇప్పుడు మీకు జరిగినటువంటి సమయం ఉన్నదే ఇది మీ నిత్యకాలంలో జమ అవుతుంది అని స్వామివారి వాచ. మన కాలము నిత్యకాలంలో జమ అవుతూనే వస్తుంది, ఖర్చు అవ్వటంలే. నువ్వు వెళ్ళి ఏ పని చేస్తున్నా ఆ సమయంలో నీ మనసు ఎక్కడ ఉన్నది? ఒక్కసారి మనం రాత్రి మాట్లాడుకున్నాం ఏమని, అసలు మన గురించి మనం ఆలోచిస్తున్నామా? మన గురించి మనం ఎంత ఆలోచించుకోగలుగుతున్నాము? సృష్టిలో అన్నీ మనం మార్చలేము, కానీ మన గురించి మనం ఆలోచిస్తే మనము మన జీవితంలో ఎంత సద్వినియోగపడుతోంది. మన మనసు యొక్క లీల ఉంది చూశారు, మన మనసు యొక్క ఏది డ్యాన్స్, నృత్యం. మన మనస్సు సంగతి ఎవరి మనస్సు వాళ్ళకే తెలియాలి. కానీ వెనక్కి తిరిగి మన మనస్సు గురించి మనం చూడం. ఎదుట వారిలో ఏముందా అనేటువంటిది బాబుజీ మహారాజ్ అంటుండేవారు. భూతద్దం పెట్టి చూస్తావురా ఎదుటివాడి తప్పుల్ని నువ్వు, మరి నీ గురించి నువ్వెంత చూసుకుంటున్నావు? నీకు భూతద్దం అవసరంలే, మరి నీ గురించి నువ్వు ఎంత ఆలోచించుకుంటున్నావు? భగవంతుడికి కావలసింది ఏంటి అంటే వారి అవతారంలో ఉన్న విశేషం ఏమిటంటే మనల్ని తరింపజేయడం కోసం వచ్చినటువంటి అవతారం. కాబట్టి మనం ఎంత అవసరమైంది. అందుకని నిత్యకాలంలో జమ ఎంత? నువ్వు వంటే చేస్తున్నావండి, నేను చాలా చూస్తుండేదాన్ని. ఎందుకంటే అది కూడా పూర్వజన్మ సంస్కారం, గురుదేవుల పరమమైన అనుగ్రహం, స్వామివారికి పక్వం చేసి పెట్టేటువంటి అవకాశం నాకు వచ్చింది, స్వామి ప్రసాదించారు. అది కూడా వెంటబడితే వచ్చిందండోయ్, అది కూడా వెంటబడితే వచ్చింది, స్వామి ప్రసాదించారు. వంట చేస్తుంటే స్వామివారి మీద దృష్టి పెట్టుకుని చేసుకున్నామా, అది చుక్కకూర పప్పు ఒక్కటే అయినా చాలా బాగుందమ్మా ఇవాళ అని స్వామివారికి సేవకు ఉపయోగపడేది. అది మనం ఎక్కడో ఎవరో వచ్చారని వాళ్ళతో వాద ప్రతివాదాలు, లేకపోతే ఏ రామాయణం లోకాభిరామాయణమో ఏదో ఆ మాటో ఈ మాటో గబుక్కున వచ్చి కన్ను చెదిరి మనస్సు చెదిరి మనిషి ఇటు వచ్చి ఎప్పుడైతే మనస్సు కొంచెం బయటకు వచ్చిందో ఆ పదార్థాన్ని ముట్టుకునేవారు కాదు అసలు. ఒక్కొక్కసారి వెంటనే అనిపిస్తుండే ప్రతిదీ కూడా ఆ మహాత్ముల చింతనుంటే ప్రతిదీ సాధనకి ఎంత ఉపయోగమో. నిజంగా ఇంత నేను అప్పుడు కూడా ఆలోచించి ఉండనేమో. ఇప్పుడు ఎందుకు అవుతోందంటే ప్రతిదీ మనం దాన్ని గమనిస్తూ ప్రతి చర్య, ఎందుకంటే ప్రతి కదలిక ఒక పరమమైన చైతన్యంతో కూడి ఉండబట్టే కదలికకు ఆధారం అవుతుంది. కానీ లేకపోతే మనం కదలలేము, కన్ను చెదరదు. నీ కన్ను రెప్ప వేయడం నువ్వంటే రెప్పేస్తుందా? కన్ను రెప్ప నువ్వంటే వేయటల్లా, శ్వాస నువ్వంటే శ్వాస పిలుస్తున్నావా? భగవంతుడు పీల్చేట్టుగా సిద్ధినిస్తున్నాడు మనకి, ఆయన దయాది. అలాగే ప్రతి కదలిక భగవంతుని యొక్క ఉనికి చేత మనలో కదలికలు కదులుతాయి. ఇంకొన్ని ప్రతిదీ ఒక చైతన్యం అనేటువంటి ఒక అనంత శక్తి చేత మనము ప్రకాశింపబడుతున్నాము. మన జీవితాలు గడుస్తున్నాయి, నడుస్తున్నాయి. ఆఖరిని కూడా అనొచ్చు, ప్రాస వచ్చింది కదా, గడుస్తున్నాయి నడుస్తున్నాయి అన్నారు. ఏడుస్తున్నాయి కాదా అని. ఏడుస్తున్నాయి. ఏడుపుకు కూడా శక్తి వెనకాల అదే. కానీ నీ మానసిక దౌర్బల్యం అది. నువ్వు ఏడుస్తున్నావు అంటే ఇంకొకళ్ళ మీద పడి ఇంకొకళ్ళ గురించి ఏడుస్తున్నావు అన్నా కూడా అది నీ మానసిక దౌర్బల్యమే. నీ గురించి నువ్వు ఏడువు, ఇంకొకళ్ళ గురించి ఏడువు, అది మానసిక దౌర్బల్యమే. దాన్ని ఖచ్చితంగా మనకి భగవద్గీతలో అర్జునుడు ఏడ్చాడండి. అర్జునుడు ఏడిస్తే భగవానుడు ఏమన్నాడు? నీ యొక్క దౌర్బల్యం. ఆయన కూడా ఒప్పుకున్నాడు, నా మనో దౌర్బల్యం చేత ఇంతవరకు నేను అనవసరమైనటువంటి వాటి గురించి నేను ఏడవడం జరిగింది. కార్పణ్య దోషోపాత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ
సమ్మూఢచేత. మూఢచేత, నా చిత్తము మూఢత్వాన్ని చెంది ఇంతవరకు ఏవో మాట్లాడానే స్వామి. అది బావా, ఆయనకి అంత స్వతంత్రం కాబట్టి అట్లా చెప్పుకుంటున్నాను. సమ్మూఢచేత యశ్రేయస్యా నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాదిమాం త్వామృతం. నాకు ఏది శ్రేయస్సు కూరుస్తుందో అది నీకు తెలుసు. నువ్వు చెప్పితే నేను అది అనుసరిస్తాను. అందుకని ఏది శ్రేయస్సో అది నీకు శిష్యున్నయ్యా అని ఒప్పేసుకున్నాడు ఆయన. స్వామి ఏది కృష్ణమూర్తి దగ్గర, ప్రభు జగద్గురుదేవుని దగ్గర శిష్య స్నేహం, నీ శిష్యుణ్ణి, నువ్వు ఎలా చెప్తే నేను అలా నడుచుకుంటాను అని ఆయన అక్కడ అనబట్టి అక్కడి నుంచి భగవద్గీత మొదలైంది. ఇక్కడ స్వామివారు చెప్తుండేవారు గురుదేవులు, మన జీవితాల్లో శ్రేయస్సు ప్రేయస్సు అని 2 రకాలు ఉన్నాయి. ప్రియమైనది ఒకటి, శ్రేయమైనది ఒకటి. ప్రియమైనటువంటిది ఎంతవరకు దేనికి ఉపయోగపడుతుందంటే దైహిక పరంగా. చూడండి, వారు వచ్చారేమన్నా అనుకుంటారేమో కాబట్టి వారి గురించి మనం కొంచెం వారి తగ్గట్టుగా మాట్లాడితే అంటే అది ప్రేయస్, ప్రియం. అలాగే వచ్చినటువంటి వాళ్ళకి కేవలము మనకి భౌతిక పరంగా మాత్రమే చేసి చూపించి పంపించేసామనుకోండి, అది కేవలము ప్రియమ మాత్రమే, ప్రియత్వం దగ్గరికే వెళ్తుంది. కానీ ప్రియత్వం కాదు. సమయం చూసి శ్రేయస్కరమైనటువంటి మాటను అందివ్వాలి. పిల్లలకు అవనివ్వండి, ఎవరికి అవనివ్వండి. ప్రియత్వం ఎంతవరకు వస్తుంది? ఒక్కొక్కసారి ఆ ప్రియత్వం ఎక్కడ దాకా తీసుకెళ్తుందంటే పిల్లలు ఏమనుకుంటారో అని వారి వెంటబడి వారికి కావాల్సిన చేస్తుంటే ఇప్పుడు వింటున్నాగా ప్రపంచంలో పిల్లలు ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నారో. అసలు ధర్మం అనేటువంటి దాన్ని తప్పి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు వాళ్ళు. వీళ్ళేమో తల్లిదండ్రులేమో పేరు తెంపుకోలేరు. ఆ పేగు చిన్నప్పుడు ఎప్పుడో కట్టయింది, కానీ ఈ ప్రేమ అనేటువంటి మమకారం అనేటువంటి పేగు ఇంకా లాగుతానే ఉంటుంది. వాడు ఇప్పుడు కాకపోతే రేపైనా తెలుసుకోడా, ఎప్పుడప్పుడు వాడు తెలుసుకుంటాడులే, ఎలాగో ఉంటుంది. లేకపోతే వాడిని డైరెక్ట్గా లేకపోతే కోడలు తప్పు అంటాం. ఎదుగుతూ ఉంటాం మనం వెళ్ళి. ఇవన్నీ ప్రియానికి సంబంధించి ఏం లేదు. ఒక చిన్న మాట, మనం కూర్చున్నాం, ధ్యానం చేసుకుంటున్నాం, కొంచెం కాలు తిమ్మిరెక్కింది, వెంటనే దేహం దగ్గర చూసుకొని కాలు తిమ్మిరెక్కింది కాబట్టి వెంటనే లేచి కుర్చీలో కూర్చుందాం అనుకున్నాం. ఉత్త తిమ్మిరైతే ఎక్కి కూర్చోక్కర్లేదు. ఆసనం అక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది. ఎప్పుడైతే కాలు కదిపామో వెంటనే మనసు కూడా నేనున్నాను అని దాని వెనక దాని ప్రయోగం ఎక్కువ ఉంటుంది, మనసు ప్రయోగం ఎక్కువ ఉంటుంది. దాన్ని కొంచెం విస్మరించామనుకోండి, మళ్ళీ రైట్ రూట్లోకి వచ్చేస్తుందండి మనసు. అది ప్రియం. దాని గురించి చూస్తే అక్కడ మనమే ప్రియం చేసుకునేవాళ్ళం. దేహం కూడా మనం ఎంత చూస్తే అంత మనని పడుకోబెడతా ఉంటుంది. అందుకని దేహాన్ని కూడా మనం ఎంతవరకు, అందుకనే కదా మనకి భగవంతుడు ఏం చేశాడు, మందులు ఇచ్చాడు, మాకులు ఇచ్చాడు, ఆయింట్మెంట్లు ఇచ్చాడు, ఏదో ఇచ్చాడు, అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు. సృష్టిలో మన కోసమే భగవంతుడు సృష్టించింది అవన్నీ. దానికి ఎంత కావాలో ఏం కావాలో చూసి దాన్ని అలా కూర్చోబెట్టి. అందుకని సంభవం అని చెప్పలే, దాన్ని విరగొట్టమని చెప్పలే, కాళ్ళు విరగొట్టుకోమని చెప్పలే. దానికి ఎంతవరకు శ్రేయస్సో దానికి కూడా, ఈ దేహం కూడా నీది కాదు, భగవంతుడు ఇచ్చాడు కాబట్టి దానికి కూడా ఎంతవరకు కావాలో అంతవరకే. కానీ దాని గురించే నువ్వు వెళుతూ ఉంటుంది. నీకు కావాల్సిన మనోచాపల్యం కొద్ది ఏం కావాలంటే అది వండుకు తింటూ ఉంటావు అనుకోండి, దానికి పుష్ట ఎక్కడిది, కామ ఎక్కడిది ఉండదు. ఏదో ఒక రోజు నీ అంతటి నీకే వైరాగ్యం రావాలి. ఎన్ని తిన్నా ఈ నాలిక, అది 4 అంగుళాలు ఉందా నాలిక, అంతే. దాన్ని మింగేసిన తర్వాత ఏముంది, ఎన్నైనా అలా వెళ్ళిపోవాల్సిందే, తర్వాత మలంగా మారిపోవాల్సిందే. తర్వాత ఈ మార్పు చెందేటువంటివి చిన్నతనం నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఎన్ని కావాలి నీకు? ఇలా విచారణ ఎప్పుడైతే వస్తుందో నీకు తెగింపు అక్కడ వస్తుంది. అందుకనే స్వామివారు ఏమన్నారు, అన్నిటికన్నా గొప్పది విచారణ అన్నారు. విచారణ రావాలి. అందుకని మనకి ఇవన్నీ కూడా ఒక ఆత్మవిద్యని, తనదైనటువంటి విద్యని, తన ఇంటికి తను త్రోవ చూసుకోవడం, తనదైనటువంటి స్థానాన్ని తను పొందడం. ఇటువంటి స్థితిని మనం పొందాలి అంటే సర్వము త్యాగం చేస్తున్నటువంటి త్యాగ పురుషుల యొక్క, మహాత్ముల యొక్క
బాటని మనం అనుసరించాలి. మనం మహాత్ములు చెప్పినటువంటి బాటని మనం అనుసరించాలి. అందుకని దానికిగా మనము మన పారాయణలో మనం ఏం పెట్టుకున్నాం, మనం గురుగీత పారాయణ పెట్టుకున్నాం. గురుగీత పారాయణలో కూడా మనం దాని గురించి మనం చెప్పుకుంటే ఎక్కడి వరకు వచ్చాం, మనం ఈశ్వరుడు పార్వతీదేవి అడిగినటువంటి ప్రశ్నకి ఈశ్వరుడు చెప్పడంలో అక్కడ ఏమున్నది అంటే ఏకత్వం మాత్రమే ఉన్నది, ద్వైతం లేదు అక్కడ. ఎందుకంటే అర్ధనారీశ్వర తత్వం అక్కడ. గురువు శిష్యుడు అనేటువంటివి రెండు లేకుండా కూడా ఇక్కడ గురుగీత గురు తత్వానికి వచ్చేసరికి అక్కడ అమ్మ అనంత శక్తి స్వరూపుడైనప్పటికీ కూడా మనకి నేర్పించడం కోసం అక్కడ అమ్మ ద్వారా ఎవరైనా ఎప్పుడు చూసినా నువ్వు తపస్సులో ఉంటావు, ఏమిటి అసలు నువ్వు ఎవరి గురించి తప్పిస్తున్నావు, నువ్వు తపస్సు చేస్తున్నావు, నీకన్నా గొప్ప శక్తి ఏమున్నది అని అమ్మ ప్రశ్న వేయడము, దానికి మన ప్రభువు ఎవరు ఈశ్వరుడు సమాధానం చెప్పడం అనేటువంటిది గురుగీత. ఇది సౌనకాది మహర్షులు ప్రశ్నిస్తే సూత మహాముని అక్కడ చెప్పడం అనేటువంటిది మనము అంతవరకు సూత సంహిత ఏది మన దాంట్లోంచి వచ్చాము, అక్కడి నుంచి వస్తున్నాం. అందుకని మనం ఎక్కడి వరకు చెప్పుకున్నాం అంటే ఎక్కడి వరకు చెప్పుకున్నామమ్మా, మొదటి దగ్గరగా ఉన్నాం మనం. మొదలైంది తుది దశలు అక్కడ. అందుకని ఇక్కడ స్వామి మొదలు పెట్టడమే ఏమన్నారు, అచింత్య అవ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. వచ్చేసి ఉంటుంది పాటి. అచింత్య అవ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. అచింత్య అవ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. ఈ సంస్కృతంలో కూడా ఒకటి ఉందండి, మనం అందులో అర్థాన్ని చూస్తూ చదువుకుంటూ వెళ్ళామనుకోండి. సంస్కృతం అది దేవనాగర భాష, దేవలిపి. ఎందుకు దైవ భాష అయిందంటే అది అందులో చాలా నవనీతం ఉంటుంది. మాకు తెలియదులేండి, అదెందుకంటే తెలియదని ఏం వదిలిపెట్టావు నువ్వు ప్రపంచంలో? తెలియదని అన్నీ వదిలిపెడుతున్నావా? నీ జీవితానికి కావాల్సిన వాటి కోసం ఎత్తుకుంటున్నావా? మరి అవసరాల్లో ఇది కూడా. అందుకని అర్థభావాలు తెలియనటువంటివి నువ్వు చదవకూడదు. ఎందుకంటే చదివి లాభం ఏముంది? చదువుకుంటూ వెళ్ళిపోవటం విద్య కాదు, అది అవిద్యలోకి వస్తుంది మళ్ళీ. కానీ అక్కడ ఉన్నటువంటి అర్థత అచింత్య అవ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మని మీకు వచ్చేసి ఉండాలి ఈ పాటికి. దాని యొక్క అర్థభావం కూడా. ఎక్కడ ఆగిపోయాం రాత్రి? సమస్త జగదాధారమూర్తయే. 3 పూటల నుంచి అక్కడే ఉంటున్నాం. సమస్త జగదాధారమూర్తయే అంటే ఆవిడని వదిలిపెట్టి ఎంతవరకు అని ఉన్నాను ఎక్కడన్నా? సముద్రానికి చెలియలు కట్టుంది కదా. ఇండియాకి కూడా ఉంది కదా, భారతదేశానికి ఉంది. భారతదేశానికి కూడా అవధులు ఉన్నాయి, అమెరికాకు కూడా అవధులు ఉన్నాయి, గొప్ప గొప్ప దేశాలకు కూడా. జపాన్కి కూడా అవధులు ఉన్నాయి. నీ ఇంటికి అవధులు ఉన్నాయి, నీ దేహానికి అవధులు ఉన్నాయి, నీ మనస్సుకు అవధులు ఉన్నాయి, నీ ఆలోచనకి అవధులు ఉన్నాయి, హద్దులు ఉన్నాయి. ఉన్నాయా లేవా? నీ మనస్సుకి నీ భావనకి హద్దులు ఉన్నాయి. నువ్వు నేర్చుకునేటువంటి భాషకి హద్దులు ఉన్నాయి. నువ్వు చదువుకునేటువంటి చదువుకి హద్దులు ఉన్నాయి. నువ్వు తినే తిండికి హద్దులు ఉన్నాయి. మాట్లాడే మాటకు హద్దులు ఉన్నాయి. అన్నిటికీ హద్దులు ఉన్నాయి. మరి దేనికి హద్దులు లేవు? గురు భగవానుడికి, గురు శక్తికి, అనంత శక్తి అది. ఆ శక్తి హద్దులు లేవు. అందుకని ఇది జగత్ అనేది నువ్వు ఎంతవరకు అనుకుంటున్నావో, ఎంతవరకు ఉన్నది 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 అనేటువంటి ఉనికి తెలుస్తోందో, ఆ ఉనికి ఎంతవరకు ఉన్నదో సమస్త జగద్ ఆధారమూర్తయే. జగత్తుకంటికి ఆధారమూర్తి ఏదైతే ఉన్నదో అటువంటి బ్రహ్మ నమస్కరిస్తున్నాను అని మనకి గురుగీత మొదలైంది. అమ్మగారికి అమ్మ అడగడం, ప్రశ్నించడం మొదలైంది కదా. స్వామి చెప్తున్నారు ఇక్కడ,
న వక్తవ్యమిదం దేవి రహస్యాతిరహస్యకం న కస్యాపి పురా ప్రోక్తం త్వద్భక్త్యర్థం వదామి తత్. చెప్తున్నాడు ఆయన, దేవి ఇది ఉంది చూసావు, రహస్యాతి రహస్యకం, చాలా రహస్యాల్లోకి వెళ్ళా, రహస్యమైనది సుమా, రహస్యాతి రహస్యకం. నవక్తవ్యం, చెప్పదగినది కాదు. ఎందుకని? చెబితే అయిపోదు కదా, ఎంతవరకు అని చెప్తాం అది. నవక్తవ్యం అంటే అక్కడ ఇంకొక అర్థం ఉంది. నవక్తవ్యం అంటే అధికారి కాని వారికి అది అర్థం కాదు. గురుతత్వము, అసలు దేవుడు అంటేనే విశ్వాసం లేని వాళ్ళ దగ్గరికి గురుతత్వం మాట్లాడితే ఏమర్థమవుతుందండి? అర్థం అవ్వదు. అందుకని అక్కడ అధికారి అవ్వాలి ముందర. అధికారి దేనికి అవ్వాలి? ముందర ఒక ఉన్నది అనేటువంటి ఉనికి దేనికైతే ఉన్నదో అటువంటి పరమమైనటువంటి ఆ శక్తి యందు మనకి విశ్వాసం, నమ్మకం కుదరాలి. అది కొంటే రాదు, చెబితే రాదు, అనుకుంటే రాదు. ఏమండి, మరి ప్రహ్లాదుడికి ఉందని మరంత ఇది హిరణ్యకశిపుడికి ఉన్నదా? హిరణ్యకశిపుడికి ఉన్నది, కానీ ఎక్కడ ఉన్నది? ఆభరణాల మీద, వాటి మీద దేశాల్ని మరి ఇప్పుడు కబ్జాలు వచ్చాయనుకోండి, అప్పుడు వారి రీతిలో ఏంటది? అతిక్రమణ మీద. ఇప్పుడు అతిక్రమణలే కదా. వాటి మీద ఉండి బ్రహ్మగారి కోసం తపస్సు చేసి వరాన్ని పొందాడే తప్ప అసలు ఉన్నటువంటి అనంత శక్తిని తాను గుర్తించలా హిరణ్యకశిపుడు. కానీ ప్రహ్లాద కుమారుడు అక్కడ గురుదేవులు మాత్రమే నారద మహాముని. గురుదేవుల వల్ల ప్రసాదితమైనటువంటి నారాయణమూర్తి యొక్క మహామంత్రమే ఓం నమో నారాయణాయ. పోనీ ఇంతవరకు ఆయన ఉన్నాడంటే ఆ తత్వం తను గుర్తించి ఏ ప్రభువుని ఆయన కించపరచలా, ఎవరిని ఆయన దూషించలా, ఇది విమర్శించలా. మీరు గుర్తించండి, నిజమైనటువంటి భగవద్భక్తుడు ఎవరు ఇంకొకరి గురించి విమర్శ చేయడు. బాబుజీ మహారాజ్ ఉపన్యాసాల్లో చాలాసార్లు చెప్పారు, వారి బోధామృతాలు. విమర్శ చేసుకుంటే నీ గురించి నువ్వు విమర్శించుకో, నువ్వు బాగుపడతావు. నువ్వు ఎదుటివాడిని విమర్శించినంత వరకు నువ్వు ఇంకా మొదటి మెట్టు కూడా ఎక్కినట్టే కాదు. ఎందుకంటే అదొక వాసన. ఎదుటి వాళ్ళని విమర్శించడం అనేటువంటి వాసన ఉంది చూశారు, అది మన జీవితంలో దాన్ని దాటలేము. అందుకని ఎదుటి వాళ్ళని విమర్శించకు, ఆత్మవిమర్శ చేసుకో, నిన్ను నువ్వు విమర్శ చేసుకో. నీ జీవితం అయిపోతుంది, నీ కాలం మరి పరిమితి ఎంతవరకు నీకు తెలియదు. కాబట్టి నీ గురించి నువ్వు విమర్శ చేసుకో. నేను ఏ స్థితిలో ఉన్నాను, ఎంతవరకు నేను పరమాత్మను గుర్తించగలిగాను, ఎందుకంటే పరమాత్మ మనకి భిన్నం కాదు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించుకుంటూ వెళితే. ఎందుకని సమస్త జగదాధారమూర్తయే అలా నమ్మాడు ప్రహ్లాద కుమారుడు. ఎలా నమ్మాడు? ఆధారమూర్తయే. అందుకని నవక్తవ్యం, అధికారి కాని వాళ్లకు మనకి ఒక ఉపనిషత్తులో ఉంది, చెప్తారా? ఏది చెప్పండి? ఒక ఉపనిషత్తులో చివరి వస్తుంది, శివపంచాక్షరి ఉపనిషత్తు. నాతో వచ్చేస్తే ఎట్లా కుదురుతుంది? మీకు ప్రశ్నలు వేస్తున్నా. అవక్తాయన ప్రకాశయే సత్యం వదా ధర్మం చరా కాపట్యం న కుర్యాత్ ఆత్మహితమాచరేత్ గురుం నవదేత్ అభక్తాయన ప్రకాశయేత్. భక్తులు కాని వాళ్ళని నువ్వు ప్రకాశింపచేయాలని నువ్వు ప్రయత్నం చేయకు. దానివల్ల గురుదేవులు మనకేం చెప్పారంటే, ఇలా ఒక్కొక్క దాన్ని బాగు చేయడం కోసం వెళ్ళకు. నువ్వు సర్వే జనా సుఖినో భవంతులో నువ్వు ఉన్నావు, నువ్వు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు, నిన్ను విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. అందులో వాడు ఏ సమయానికి కావాలో ఆ సమయం వచ్చిన వాడే చేసుకుంటాడు. ఎందుకంటే మన సమయాన్ని ఎందుకు దుర్వినియోగపరచుకోవాలి? సత్యం వద ఉపనిషత్తు చెప్తోంది, సత్యాన్ని మాట్లాడు, ధర్మం చర, ధర్మాన్ని ఆచరించు, కాపట్యం న కుర్యాత్, కపటిగా ఎప్పుడు నువ్వు వర్తించకు, నడవకు. కాపట్యం న కుర్యాత్, కపటిగా ఉండకు. బాబుజీ మహారాజ్ అంటున్నాడు, ఇంకొకరిని మోసం చేయబోయి నువ్వు మోసపోతావు సుమా. నేను కపటిగా ఉండకు. కపట భక్తి నిందరో అభినయింత్రు.
ఒక భాగవతంలో కూడా ఒక పద్యంలో ఉంది. కాబట్టి అటువంటి వాళ్ళ దగ్గర జగత్తంటేనే జాగ్రత్త కావాలండి, భగవంతుడి దగ్గర అక్కర్లేదు, మనదైనది అది. నీ దేవుడు నీది. ఒక అమ్మ దగ్గరే ఆ కన్న పిల్లలు అమ్మ నాది అమ్మ నాది అమ్మ నాది అని అనుకోవడంలోనే వాళ్ళకి ఎంత తృప్తి అండి. మధ్యలో ఇంకొకళ్ళు వచ్చి రెండో వాళ్ళు నాది అనేసరికి ఇద్దరు అక్కడ కొట్టు, అమ్మ నాదంటే నాది. అమ్మ అప్పుడు ఏం చేస్తుంది, ఇద్దరిని రెండు తొడల మీద కూర్చోబెట్టుకుని అమ్మ మీదేరా, కాదు నాది అన్న, ఇది కాదు అంటాడు తమ్ముడు, నీది. వెన్న తమ్ముడిది కాదు నాది, అమ్మ నాది, నీదేరా. ఎంతమంది సమాధానం చెప్తుంది ఒక్క తల్లే. మరి తండ్రి ఎంతమందికి సమాధానం చెప్పాలి? మన గురు తండ్రి అందరికీ తండ్రి. కాకపోతే ఇక్కడ అనుభవంలో మాత్రం నాది అంతే. అనుభవం మాత్రం ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే నాది, అది నాది, నాది కాబట్టే నన్ను నడిపిస్తున్నారు అంతే. అది బయటికి చెప్పుకునేది కాదు. ఇది రహస్యాతి రహస్యకం. ఏమంటారు? ఇది రహస్యాతి రహస్యకం. ఎందుకంటే ఇది ఇండివిడ్యువల్, ఎవరికి వారికే. కానీ ఇక్కడ ఆత్మవిద్యకి వెళితే ఇండివిడ్యువల్ ఎంతవరకు ఉన్నది అదే. కాబట్టి ఎవరు ఆకలేస్తే రాత్రి అనుకున్నామే దాహం వేసింది చెరువు దగ్గరికి వెళ్ళానని భీష్మించుకున్నారు అనుకోండి, దాహం వేస్తే ఎక్కడికి రావాలి? ఊళ్ళో అలిగితే, చెరువు మీద అలిగితే ఎవరికి? అని మళ్ళా దాహం వేస్తే ఆ చెరువుకు రావాల్సిందే. అలాగే గురుదేవుల యొక్క దివ్య చరణారవిందములు నిజంగా ఆర్తిగా ఉన్నటువంటి వారికి ఆ పాదమే మనకు ఆశ్రయం కలిగిస్తుంది. మన నిజమైన దాహాన్ని తీర్చేది గురుపాద పద్మం, దివ్య చరణారవిందములు, గురు పదములు, వారి ముఖస్థుగా ప్రవహించినటువంటి పదములు మన ఆర్తిని మనం అర్థం చేసుకునే వాళ్ళు ఎవరండి? గురుదేవులు తప్ప. అందుకని అక్కడ ఏమన్నారు? రహస్యాది రహస్యకం. చెప్తాందేమి నీకు, కాకపోతే అది చెప్పదగినది కాదు. అంటే అధికారులైనటువంటి వారికే చెప్పదగినది. నువ్వు అధికారివే. అక్కడ అమ్మ సగం భాగం. ఎవరిని కాదని పంపించేలా, ఎవరిని బహిష్కరించలా గురుదేవులు. మనలో కూడా చాలామంది చాలా రకరకాల వాళ్ళు ఉంటూ ఉండేవాళ్ళం. ఎవరిని బహిష్కరించలా. ఒకవేళ ఏ ముక్కైనా పట్టకుండా ఉంటుందా? అందుకని ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ భగవద్గీతలో చెప్తారు. ఆర్తుడు ఉండొచ్చు, అర్ధార్థి ఉండొచ్చు, ధనం కావాలనుకునేవాడు ఉండొచ్చు, కోరికలు తీరాలి అనుకునేటువంటి వాడు, రకరకాల వాటితో వచ్చినటువంటి వాడు ఉండొచ్చు. ఆర్తో జిజ్ఞాసు, జ్ఞానం కావాలనుకున్నవాడు ఉండొచ్చు, జ్ఞానమే కావాలనుకున్న వాళ్ళు కూడా ఉండొచ్చు. తెలుసుకోవాలనుకునేవాడు ఒకడు, దాన్ని అనుభవించాలనుకునేవాడు ఒకడు. తెలుసుకోవాలనుకునేవాడు గొప్పవాడా, లేకపోతే దాన్ని అనుభవించేవాడు గొప్పవాడా? తెలుసుకున్నప్పుడు రెండు ఉంటుంది, కానీ దాన్ని అనుభవించాలనుకున్నప్పుడు రెండు లేదు, ఒక్కడే ఉంటుంది. అందుకని జ్ఞానీచ భరతర్షభ, ఇటువంటి వాళ్ళందరూ వస్తారని స్వామి చెప్తుండేవారు. అలాంటి వాళ్ళకు కూడా వెంకటేశ్వర స్వామి గురించి గురుదేవులు చెప్తుండేవారు. వెంకటేశ్వర స్వామి దర్శనానికి 4 భక్తులు వెళ్ళారంట. చాలా తేలిగ్గా చక్కగా వెన్నపూస నోటికి అందించినట్టుగా. ఇది వెంకటేశ్వర స్వామి భక్తులు 4 వెళ్ళారట. 4లో ఒకళ్ళేమో కంసాలేలు వెళ్ళారు, ఒక ఆయనేమో అదేంటి శిలని చెక్కేటువంటి శిల్పి వెళ్ళారు, ఒక ఆయనేమో మరి వాస్తుశాస్త్ర పండితుడు వెళ్ళాడు, ఇంకో ఆయన భక్తుడు వెళ్ళాడు. వెళ్ళినటువంటి వాడు ఎట్లా ఉంటుందంటే, వెళ్ళిన తర్వాత అందరూ ఏ దృష్టితో వస్తే ఆ దృష్టితో అదే కనిపిస్తుంది ముందర. ఇప్పుడు ఇక్కడికి వస్తారనుకోండి, అలంకారాలు చేసేటువంటి వాళ్ళు ఎక్కడ చూస్తారు ముందర? డైరెక్ట్గా దేవుణ్ణి చూస్తారా? చూస్తారులేండి, ఒక నమస్కారం పెడతారు. కానీ వారి విచారణ ఎక్కడికి వెళ్తుంది అంటే, భలే పెట్టారే, ఓ ఈ దండలు ఇండియాలో దొరికినట్టుగా లేవే, ఓ ఇవాళ ఏవో పొడుగు కూడా పెట్టారు అని, ఓహో పక్కన చెట్లు లాంటివి కూడా పెట్టారు అని అలంకారం చేసేటువంటి వాళ్ళు ఫస్ట్ లుక్ ఎక్కడికి వెళ్తుంది? అక్కడికి వెళ్ళి ఇంకా మొన్న అవేవో ఉండాలి పూలు, అవి కూడా తీసుకొచ్చి కొంచెం ఆ పైన పెడితే బాగుంటుందేమో. అలంకారం చేసే వాళ్ళ మనసు అలా ఉంటుంది. దండలు కూర్చేవాళ్ళు వస్తారు, బాబుజీకో దండం పెడతారు, దండం సరే, వెంటనే అవుతుంది నేను కూర్చుందన్న బాగానే ఉంది కదా,
సరే నిన్నేమో అలాంటి దండ కూర్చాను, ఇవాళేమో ఇలాంటి దండ కూర్చాను, రేపు ఎలాంటి దండ కూర్చితే లిల్లీలు వేసుకుంటే కొంచెం మార్పుగా చేంజ్గా ఉంటుందేమో కదా. ఏంటి రేపు ఏ వారం అయింది, ఓహో శనివారానికి తమలపాకులు దండ గుచ్చుకుంటే బాగుంటుంది అని మాలలు గుచ్చేవాళ్ళు మాలల వైపుకి వెళ్తుంది. ఇక వంటలు చేయించేటువంటి వాళ్ళు వస్తారు, వచ్చి నిన్న వంకాయ అన్నీ కలిపిపోరు కదా, ఓహో రేపు భక్తులు ఎక్కువ వస్తారేమో, దాన్ని క్యారెట్ వేస్తే బాగుంటుందా, బంగాళదుంప కోరేస్తారు. ఎవరి బాధ వాళ్ళు, ఇవన్నీ ఎవరి బాధలు వాళ్ళే ఉన్నాయి. ఇంకా నయం, ఇవన్నీ ఇక్కడ భక్తులు భగవంతుని ఈ మధ్యలోనే తిరుగుతుంది. కానీ నాన్నగారు ఎక్కడ దాకా వెళ్ళారు గురుదేవులు, అవి కూడా రావచ్చు. కంసాలు వచ్చి వస్తువులు చూడొచ్చు, మరి శిల్పి వచ్చి విగ్రహం చూడొచ్చు, మరి ఆగమశాస్త్ర పండితులు వచ్చి ఎలా ప్రతిష్ఠ చేశారు అని చూడొచ్చు. అలాగా ముగ్గురు కూడా వెళ్ళి వెంకటేశ్వర స్వామి దగ్గర వాళ్ళ స్వభావాలతో అవి చూస్తే, భక్తులు వెళ్ళి మాత్రం ప్రభు కదలకుండా నిల్చుండి అందరినీ కదిలిస్తున్నావయ్యా, నువ్వు ఎంత గొప్పవాడివయ్యా, నువ్వు ఎక్కడికి వేశాడండి ఆయన భక్తుడే, ఎంతవరకు వెళ్ళిపోయాడు, ఆయనకు అనంతతత్వం. ఇక్కడ కూర్చున్నట్టుగా ఇక్కడ కనిపిస్తున్నావా, నువ్వు అందరి మనసుల్లో చేరి ఇలా లక్షలాది మందిని వేలాది మంది మనసుల్లో చేరి ఇంత భక్తిని కుదురుస్తున్నావయ్యా, నీ లీల ఎంత గొప్పదయ్యా అని భగవద్భక్తుడు తనలో తానే ఆనందిస్తూ ఉంటాడు. అంటే కేటగిరీలో ఎవరిది ఫస్ట్ మార్క్ అండి, భక్తుడిదే ఫస్ట్ మార్క్. అట్లాగే ఇక్కడ కూడా భగవంతుని యొక్క అనంత తత్వాల్లో ఇది ఉంది చూశారు. అక్కడ ఒక అవతార పురుషుడు వచ్చి తమ లీలలు చూపిస్తుంటే అర్థం చేసుకునేది ఎంతమందినండి? జ్ఞానదేవుడిని అర్థం చేసుకున్నారా? జ్ఞానదేవుడి సమయంలో, సమర్థ రామదాస స్వామి సమయంలో ఆ మహానుభావుడిని అర్థం చేసుకున్నారా? రామకృష్ణ పరమహంసని ఆ సమయంలో వారి అవతార సమయంలో ఎంతమంది అర్థం చేసుకున్నారు? మన అస్మద్ గురుదేవుల యొక్క వారి అవతార సమయంలో ఎంతమంది అర్థం చేసుకున్నారు? కానీ అర్థము పరమార్థము వాళ్ళ జీవితాల్లో ఒక్కొక్క వెలుగు, జీవితాల్లో కష్ట సుఖాల మధ్య నలిగిపోతున్న మానవుడికి ఆ భగవంతుని పరమాత్మని యొక్క గురు పరమాత్మని ఆశ్రయించడం చేత ఎంతమంది వారి బోధలతో ఇప్పుడు వెలుగులోకి వస్తున్నారండి. వారి బోధ ఎంత ఉపయోగపడుతుంది అన్నిటికీ మనం ఆలోచించకూడదండి. బాబుజీ చెప్పారు కదా, కనడం వరకు వాళ్ళని పెద్దలు చేయడం వరకే, ఇంకా వాళ్ళ వెంట మనం ఎక్కడ వరకు పడతామండి. భార్య భర్తలు మాట్లాడుకుంటున్నారు, వినిపిస్తున్నాయి కొన్ని, ఏదో కూడా మనం సరిపెట్టుకోవాలి కానీ ఎంతసేపు వాళ్ళ వెంటబడో వాళ్ళు మన వెంటబడో ఎన్నాళ్ళు ఉంటారు. కానీ మన వెంట ఉన్నది బాబుజీ మహారాజు ఒక్కరే. ఎంతమంది అనుభవించట్లే ఈ రోజుల్లో. మరి దాన్ని ఏమంటారు? అసలైన భావన. ఎవరింటికి వెళ్తున్నామండి ఇప్పుడు? ఆఖరి చెప్పుకున్నటువంటి మాట ప్రకారం మనం ఎవరింటికి వెళ్తున్నాం? మన ఇంటికి మనమే. మన జీవిత రహస్యం కోసం మన జీవిత రహస్యాన్ని మనం గుర్తించి మన ఇల్లు మనం చక్క పెట్టుకుంటాం. ఇది సామాన్యమైన విషయం కాదు. అందుకని నా వక్తవ్యం అది రహస్యం సుమా, అధికారులైన వారికే చెప్పదగాలి అని ఇంతకుముందు ఎవ్వరికి కూడా చెప్పబడినటువంటి రహస్య తత్వాన్ని నీకు చెప్తున్నాను దేవి అని ఎవరు చెప్తున్నారు ఇక్కడ? పరమేశ్వరుడు పరమేశ్వరికి చెప్తున్నారు. యస్య దేవే పరా భక్తి యథా దేవే తథా గురౌ తస్యైతే హ్యత్కథితా హ్యర్థా ప్రకాశంతే మహాత్మనః యస్య దేవే పరా భక్తి. ఎవరికి తన ఇష్టదైవం నందు ఎంతెంత భక్తి ఉన్నదో అంత భక్తి దేవుని యందు గల భక్తి గురుదేవుని యందు ఉండునో అక్కడ చెప్తున్నారు. ఎవరికి దేవుని యందు పరమైనటువంటి దేవుని యందు ఎంత భక్తి ఉంటుందో అంత, అంటే దేవుడి కన్నా గురుదేవుడు భిన్నం కాదు కాబట్టి అంత భక్తి గురుదేవుని యందు అక్కడ ఆ గుర్తించడంలో వస్తుంది. ఎందుకంటే గురుదేవులు మన ఎదురుగుండా ఉండి మనకి వారి బోధ చేస్తున్నారు. దేవుడి దగ్గర నువ్వు ఆ బోధని తీసుకోలేవు. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తావు, నువ్వు గుమ్మంలోంచి వెళ్ళిపోతూ ఆలయం ముందు నుంచి చెప్పులు విడిచిపెట్టకుండానే నమస్కారం పెట్టి కంగారులో వెళ్ళిపోతావు, నీకు అభయహస్త ముద్ర ఇస్తాడు. లేదు చెప్పులు విడిచిపెట్టి మళ్ళీ విడిగా నుంచి దండం పెడతావు, నీకు వారికి అభయహస్తం ఇస్తాడు. ఎందుకు ఇక్కడ దాకా వచ్చా కదా మళ్ళీ ఎందుకని చెప్పులు విడిచి లోపలికి వెళ్తావు.
నమస్కారం పెట్టుకుని మళ్ళీ వెళ్ళిపోతాం. వాడికి అభయస్థాన్ని ఇస్తున్నాడు. ఫలితాలు ఎంతవరకు ఉంటే నీ మనోధైర్యం, నీ మనోబలం, నీ మనసు భావన, నీ మనోభావన ఎంత దృఢంగా ఉంటుందో అంత దృఢమైనటువంటి శక్తి నువ్వు పొందగలుగుతావు కదా. మనకందరికీ ఉందిగా. కాబట్టి అటువంటి దృఢమైనటువంటి భక్తిని మనం పొందగలిగి ఉండాలి. ఇక్కడ యథా దేవే తదా గురో తస్యైతే కథితా హ్యర్థా. కథితా అంటే చెప్పబడినటువంటి, అటువంటి మహాత్మునకు ఈ చెప్పబడినటువంటి ఇవన్నీ కూడా, ఇక ముందు చెప్పబడేటువంటివన్నీ కూడా వర్తిస్తాయి అని మహాత్ములు ఎవరు మనకి పరమేశ్వరుడు చెప్తున్నాడు. అక్కడ చెబుతూ దుర్లభం త్రిశ్లోకేషు తృణుష్వదామ్యహం గురు బ్రహ్మ వినా అనాన్యః సత్యం సత్యం వరాననే. దుర్లభం త్రిషులోకేషు, 3 లోకాల్లో కూడా దుర్లభమైనటువంటిది ఉన్నది. దానిని వినిపిస్తున్నాను, నీకు చెప్తున్నాను నేను అని స్వామి చెప్తున్నారు. ఈశ్వరుడు చెప్తున్నాడు, సదాశివుడు. ఏమని? గురు బ్రహ్మ వినా, గురు బ్రహ్మ లేకుండా, గురుదేవులు లేకుండా, అన్యః నా అన్యః, రెండవది లేనే లేదు. ఇది సత్యం సుమా అని చెబుతూ సత్యం వరాలనే, ఇదే సత్యం, సత్యం సత్యం, ఈ మాట సత్యం. గురువినా, గురుదేవుడు లేకుండా ఏదీ లేదు. ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం అది. గురుదేవుడి వినా ఏముంటుంది? నమ్మితే బంగారం పుచ్చుగా, నమ్మకపోతే బూడిదే. మనం ఆచరించే పద్ధతి కూడా ఎవరి మాటలను అనుసరించి, నీ పని అవ్వాలంటే నీ బాస్కి ఏది ఇష్టమో, ఎలా చేస్తే బాగుంటుందో నువ్వు ఎలా చేస్తావో. ఆఫీసులో బాస్ ఉంటాడు, ఇంట్లో బాస్ ఉంటాడు కదా. ఇంట్లో బాసు ఎవరంటే అనుకోండి, పూర్వం అయితే భర్తే బాసు, ఇప్పుడు కొంతమంది భార్య కూడా బాస్ అయిపోతుంది. ఎలా అనుకుంటే అలా, వాళ్ళకి ఎలా కావాలంటే అలా వర్తిస్తారు లేదా మీకు మీ పనులు అవ్వాలంటే. అలాగా దీనికంటే కూడా మనం ప్రభువుని ఆశ్రయించాం. ప్రభువుకి ఇష్టమైన పని చేయాలి. ప్రభు బోధనలో మనకి ఏది అందించారో ఆ బోధన మనం ఏం చేయాలి? అనుసరించాలి, ఆశ్రయించాలి, ఆశ్రయించాలి, అనుసరించాలి. అందుకని ఇది దుర్లభం సుమా, ఇటువంటి విషయము. కాబట్టి దుర్లభం, 3 లోకాల్లోకెల్లా దుర్లభమైనటువంటిది ఏది అంటే గురువినా. గురువు లేకుండా ఇంకోటి జరిగేది లేదు. చెబుతూ ఎన్నిసార్లు చెప్తున్నాడు అమ్మగారికండి అంటే, అక్కడ అమ్మగారిని పెట్టుకున్నాడంతే, మనకే వినిపిస్తున్నాడు. ఇక్కడ గూఢా విద్యా జన్మాయా దేహస్య అజ్ఞాన సంభవ, అజ్ఞాన సంభవ, దేహస్య అజ్ఞాన సంభవ, దేహానికి అజ్ఞానం చేత సంభవింపబడుతోందట. ఇది ఏది? గూఢావిద జగన్మాయ, మాయ. ఏముందండి? ఇదంతా మాయే. చక్కగా అని 2 అక్షరాలతో తప్పుకుంటారు అందరూ. తప్పు తిరగడానికి కాదు, మాయ అని చెప్పుకోవడానికి ఇవ్వలే. మాయని గుర్తించావు కదా, దాన్ని దాటడానికి ప్రయత్నించు. విజ్ఞానం యత్ ప్రసాదేన గురు శబ్దేన కథ్యతే. విజ్ఞానం ఎవరి ప్రసాదం చేత మనకి లభిస్తోంది? విజ్ఞానం ఏమండి? చీకటి వచ్చేసింది. మనం చూడండి, పూర్వం మనకి ఇంత కరెంట్లు అవి లేవు. అప్పుడు మనం ఏం నేర్చుకున్నాం? ఆ చిన్నతనంలో మాది లాంతర్లో పెట్టి చదువుకున్నాం. లాంతరు ఒకటి ఉన్నది, లాంతరు వెలిగించుకుంటే వెలుగొస్తుందని ఎప్పుడు చెప్పారు? మన పెద్దలు చెప్పారు. తర్వాత ఆ లాంతర్లు పోయాయి, దారిలో వెళ్తుండే కావాలి, బ్యాటరీ లైట్ కూడా వాళ్ళే ఇచ్చారు. అంటే ఈ లైట్ ఇలా వెలుగుతుందని ఇచ్చారు. మా ఇంట్లో బ్యాటరీ లైట్ వెలగలేదండి. వెలగకపోతే కొట్టాను, అటు చూశాను, నాకు తెలియలేదు. మనకి లోపల బ్యాటరీలు ఉంటాయని మనకు తెలుసా? తెలియలేదు. కానీ ఎవరు చెప్పారు? వాళ్ళ బ్యాటరీ లైట్ వెలగలేదమ్మా అని ఇంటికి రాగానే, ఒరిపించివాడ లోపల బ్యాటరీలు మాడిపోయి ఉంటాయిరా అని లోపలికి దాన్ని మూత తీసి, తెలుసున్న వాళ్ళు దానిలో బ్యాటరీ వేయాలని చెప్పారు, లైట్ వెలిగి. అలాగే మనకి ఒక కరెంట్ ఒకటి ఉన్నదని కరెంట్ లైట్లు వచ్చాయి. తర్వాత కరెంటు పోతే ఏం చేయాలి అంటే, ఇంకో ఈ లైట్లు ఉన్నాయని మొదట్లో మన కిరసనాల లైట్లు ఉపయోగించి, ఒక ఇంట్లో కిరసనాల లైట్ ఉంటుందా? ఉండదు.
ఒక్క ఇంట్లో కృష్ణ లైట్ ఉండదు. ఇప్పుడు ఏమొచ్చేసాయి, అదేదో కరెంట్ లేకపోతే బ్యాటరీ, ఇన్వర్టర్. దాని పేరు ఇన్వర్టరే. అంటే లోపల లోపల ఉండేది వెంటనే మన ఇంట్లోనే మనకి కాంతినిస్తోంది అని. మన ఇంట్లోనే ఉండేది ఛార్జ్ అయ్యి మనకి కరెంటుని ఇస్తోంది అని ఇన్వర్టర్ తయారు చేసుకున్నాం. బాహ్యార్థాలు ఇవన్నీ కూడా. ఇన్వర్టర్తో మనము కరెంటు పోయినా పర్వాలేదు, లైటు ఫ్యాను ఉంటుంది, సరిపోతుంది. ఇన్వర్టర్లో బ్యాటరీ అయిపోయిందండి. అప్పుడు దానికి బ్యాటరీ వేయాలో, దానికి బ్యాటరీలో వేయాల్సిన నీళ్లు పోయాలో ఏదో అంటారు, అవి చేయాలి. ఇవన్నీ కూడా చెప్పేవాళ్ళు ఒకరు ఉండాలి కదా, తెలుసున్న వాళ్ళు ఒకరు ఉండాలి. అలాగే మన జీవితంలో మనం అనుభవించేటువంటి అనుభవాలకి మనకి కూడా గుర్తింపజేసేవాడు ఒకడు ఉండాలండి. ఎప్పటికప్పుడు మనం విచారణ చేసుకోవాలి. ఎందుకంటే సీతాఫలం తింటే రొంపు వస్తుంది అన్నాడు ఒకడు. అంటే రొంపు అందరికీ ఉండకపోవచ్చు, కానీ ఒకడు రొంపుతో వచ్చాడు. వస్తే ఏం తిన్నావు అబ్బాయి? ఏం తిన్నాను, రోజు తినవే తిన్నాను. ఫ్రూట్ మంచిదన్నారు కదా, ఫ్రూట్స్ కూడా తింటున్నాను. ఏం ఫ్రూట్ తిన్నావు అబ్బాయి? బాగా నాకు సీతాఫలాలు ఇష్టమైన ఒక అరడజన్ నొక్కేశానండి అన్నాడు. ఒక అరడజన్ సీతాఫలాలు తిన్నాను అన్నాడు. తిన్నానంటే తెలుసున్నవాడు ఏం చెప్పాలి? వెంటనే అబ్బాయి సీతాఫలంలో నీకు జలుబు చేసే స్వభావం ఉన్నది కాబట్టి సీతాఫలం తినగానే వేడి నీళ్లు కావాలి. అయినా అరడజన్ తింటారా? ఎంత ఇష్టమైతే మాత్రం. దానికి విచారణ ఉంది. నువ్వు 2 పోసలు తింటే ఎంతో, నువ్వు 6 కాయలు తిన్నా కూడా అంతే. రుచిలో నీకు ఏమైనా తేడా ఉందో ఒకసారి ఆలోచించండి. ఇది విచారణ. అబ్బాయి నీకు చక్కెర పొంగలే ఇష్టం బాగా. చక్కెర పొంగలి ఒక స్పూను తిని నాలిక చక్కగా ఆస్వాదిస్తే ఎంతో, నువ్వు గబగబా ఒక గిన్నెడు లాగించినా కూడా అంతే టేస్ట్ అండి. నిజంగా అమెరికన్స్ చెప్పారు, చాక్లెట్ తింటం దోషం కాదు. షుగర్ ఉన్న వాళ్ళందరూ చాక్లెట్ తినడం మానక్కర్లేదు, అందరూ అన్నీ తినొచ్చు. కానీ ఎలా తినాలి? లిమిట్స్లో తినాలి. ఇప్పుడు ప్రపంచంలోనే మనం బ్రతకాలి. ప్రపంచాన్ని దాటి ప్రపంచానికి మనం పిరికి వాళ్ళం అవ్వకూడదు. ప్రపంచంలోనే బ్రతకాలి. కానీ ప్రపంచంలో ఏదేది వర్తిస్తుందో, ఎంతవరకు వర్తిస్తుందో, ఎవరి ధర్మం ఏదో. మా ధర్మాలు కొన్ని ఉంటాయి, మీ ధర్మాలు కొన్ని ఉంటాయి. గృహస్థ ధర్మం వేరు. తర్వాత ఆశ్రమాన్ని ఆశ్రయించి, కేవలం ఆశ్రమాన్ని ఆశ్రయించి ఏది మేము తీసుకున్నటువంటి సబ్జెక్టులో వేరు. ఏది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. కానీ దాన్ని శుద్ధి మించితే ఏమవుతుంది? ఆ జీర్త అవుతుంది, వక్రిస్తుంది. అందుకని ఏమీ అక్కర్లేదు, నాకు దేవుడే కావాలి అనుకునేటువంటి వాడికి ప్రపంచంలో అందరి కబుర్లు కావాల్సిన అవసరం లేదు. అందరి కబుర్లు వింటూ నేను భగవంతుడి దగ్గర ఉండాలి అంటే నీ నీ జ్ఞానం ఏమైపోతుంది? అక్కడ నీ మనసు అక్కడ చంచలమవుతుంది. వాళ్ళ గురించి, దేవుడి గురించి ఆలోచించాల్సింది పోయి ప్రజల గురించి ఆలోచించి ఏం చేస్తాం మనం? ప్రజలు చూడాల్సిన వాడు ప్రభు ఉన్నాడు. ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్. ఈశ్వరుడు అనేటువంటి ప్రభుని చేత సర్వవ్యాపకంగా ఆ ప్రభుని శాసన చేత జరుగుతోంది. దాన్ని మనం చూసుకుని, దానికి మనం గుర్తించి ఒకరికొకరు మనం అందుకని చెప్పుకునేది ఏది అంటే, ఎంత తిన్నా ఒకటే టేస్ట్. ఎంత తిన్నా నీకు ఇష్టం ఎంతైనా, ఎంత తిన్నా ఒకటే. లిమిట్స్ ఎక్కడవి? అందులో కొద్దిగా తిను, దాన్ని ఆస్వాదించు. అది తీసుకునేటప్పుడు భగవంతా ఇంకొకటి కూడా ఉంది. నా చిన్నప్పుడు నేను ఉపాసన చేస్తుండేది. నాకు ఏదైనా ఈ ప్రపంచంలో పనికిరాదనుకోండి, మనకి పనికి రాకపోతే అది ఏదైనా కబుక్కని తటస్థపడింది అనుకోండి, ప్రభు ఇంకా ఇటువంటి సన్నివేశం నాకు కంటపడకుండా చేయవయ్యా, ఈ ప్రభు మళ్ళీ ఇంక ఇది తినకుండా చేయవయ్యా అని దేవుడికి కూడా దండం పెట్టేస్తున్నాం అనుకోండి, తప్పకుండా చేసేస్తాడండి ఆయన, తప్పకుండా చేసేస్తాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు సినిమాలు చూసే అలవాట్లేదు. చిన్నప్పటి నుంచి అది స్వామిదయ, సరే అలవాట్లేదు, చిన్నప్పటి నుంచి ఈ మార్గంలో స్వామిదయ. అయితే మేము గుంటూరులో ఒక గోపాల్ గారి ఇంట్లో ఉన్నాము. అది మాజేటి గోపాల్ గారి అనుకుంటు, గోపాల్ శ్రీశైలరావు గారు. వారి ఇంట్లో అరణ్యాలపేట వారి ఇంట్లో బాబుజీ వస్తుండేవారు, ఉండేవాడు. ఉంటే స్వామి అప్పుడప్పుడు చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోతుండేవారు. అలాగే స్వామి అప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయారు, లేకపోయేసరికి ఇక మేమేంటంటే స్వామివారి దేవతార్చన ఉంటుండేది, దేవతార్చన పూజ చేస్తుండేవారు. కాకపోతే దర్శనం ఉండేది కాదు మాకు, దేవతార్చన దర్శనం ఉండేది కాదు.
తీర్థప్రసాదాలు ఉండేవి, మా సంకీర్తనలు చేసుకుంటుండేవాళ్ళం, ధ్యానాలు చేసుకుంటుండేవాళ్ళం. మళ్ళా మాట్లాడితే అప్పుడు చిన్నప్పుడు కూడా వాళ్ళకి 3వ అంతస్తు ఉంది. ఆ 3వ అంతస్తులో అందకుండా కొన్ని సన్నజాజి పూలు వదిలిపెట్టేస్తుండేవాళ్ళు. ఆ సన్నజాజి పూలు కోసుకుని చేతిన ఉంగరం అప్పటి నుంచి బాబుజీ చేతులుండే అలవాటు. ఆ ఉంగరం ఒక జవరుమాలకు ఎత్తేసుకొని ఆ ఉంగరం అక్కడ పెట్టుకొని ఆ 4 సన్నజాజి పూలు కోసుకొని ఆ సన్నజాజి పూలు పూజ చేసి ఆ స్వామికి మళ్ళీ అక్కడే మనకి ఏదో ఉంటుంది, చాక్లెట్లో బిస్కెట్లో ఉంటాయి కదా, అవి నైవేద్యం పెట్టి అక్కడికి రోజు ప్రతి పూజ అయిపోయినట్టే అక్కడికి ఏదో అలా చేసుకుంటూ ఉంటుండేది. మాకు పిల్లలందరూ ఉంటుండేవాళ్ళం, చాలామంది సంకీర్తన చేసుకుంటూ ఉండేవాళ్ళం. చేసుకుంటూ ఉంటే మాలో ఒకరికి పుట్టినరోజు వచ్చింది. పుట్టినరోజు వస్తే ఇక అందరూ ఇప్పుడు అన్నీ వెతుక్కుంటున్నారు కదా, ఎక్కడే ఉంటాయా ప్రపంచంలో పుట్టినరోజు వస్తే, పెళ్లి రోజు వస్తే. ఎంత పరీక్షలో పాపం వాళ్ళకి పరీక్షలే. వాళ్ళు వచ్చి ఆశ్రమాల్లో చేస్తే మాకు కూడా పరీక్షగానే ఉంది. పరీక్ష అంటే ఏంటంటే నీ జాగ్రత్త నువ్వు తీసుకోవాలి సుమా అని ఎక్కడికక్కడ బాబుజీ ప్రపంచం బయట మాత్రమే లేదు, ప్రపంచంలోనే ఉంది ఆశ్రమం కూడా అని స్వామి ఎప్పుడు అంటుండేవారు. ఆశ్రమం కూడా ప్రపంచంలోనిదే. ఆశ్రమం ఉన్న ప్రపంచానికి విడిగా ఉన్నదనుకుంటున్నావా? కాబట్టి ఎవరి జాగ్రత్త వాళ్ళు తీసుకోవాల్సిందే అని. అందరూ తిన్నంత మాత్రం చేత నాకు షుగర్ రాదు కదా, అది నాకు కావాలని తింటేనే షుగర్ పెరుగుతుంది. మీరు గుర్తించారో లేదో? మన ఇంట్లో స్వీట్ వండితే మనకి షుగర్ రాదు, మన ఇంట్లో కాకుండా ఉండాలి. ఏ ఇంట్లో? దీంట్లో వేయకుండా ఉండాలి. ఎక్కువ వేస్తే అది కూడా మన ఇంట్లోదే కదా అని ఈ ఇంట్లో ఏది భగవంతుడు ప్రసాదించిన ఈ అద్దె కొంపలోకి కాస్త పంపిస్తే నేనున్నాను సుమా, నువ్వు లోపడ్డావు కాబట్టి అని అది కిరీటం ఎత్తి చూపిస్తుంది. ఏది? షుగర్ అనేది. అలాగే అక్కడ అవుతూ ఉంటే పుట్టినరోజు వచ్చేసరికి అందరూ కూడా సినిమాకి వెళ్ళాలని మొదలుపెట్టారు. మన సినిమాలు చూడడం, నేను రానన్నా, కాళ్ళ వెళ్ళబడ్డారు. తర్వాత నాతో ఉన్నటువంటి వాళ్ళు ఇక నుంచి నాకు తబలా వాంచన అనేవాళ్ళు ఒకరు, మన సెట్ ఉండకూడదనే వాళ్ళు ఒకళ్ళు, ఇలాగా కొంత స్ట్రైక్ జరిగింది. ఓన్లీ అయితే అవనివ్వండి, ఏం పర్వాలేదు, నేను రాను సినిమాకి అన్నా. వెళ్ళి మనలో పెద్దవాళ్ళు ఉన్నారు కదా, లక్ష్మక్క, గురువు గారు, హనుమాన్ గారు, వాళ్ళ దగ్గర పెట్టారు. వాళ్ళ దగ్గర పెట్టేసరికి వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేమంతా పిల్లలం కదండి, మేమంతా ఇలా పెళ్లి రోజు వెళ్తాం అనుకుంటే మరి చందు రానంటోంది, చంద్ర రాదట అని చెప్పారు. ఫిర్యాదు చేసేసరికి పెద్దవాళ్ళు కదా, ఆమె పిలిచి ఏంటి వెళ్ళనంటున్నామంట. నాకు అలవాటు లేదండి, అది దేవుడి సినిమా కూడా కాదు, నాకు అలవాటు లేదు, నాకు వెళ్ళాలని లేదు అంటే ఆమె పాపం అందరూ అంతలాగా పిలుస్తుంటే వెళ్ళకపోవడం ఏంటి, వెళ్ళి ఏం పర్వాలేదు అని ఆమె కోపడ్డారు. పెద్దవాడ ఆమె కోపడ్డారు. ఏం చేయాలి? అప్పుడు వెంటనే తలుపు దగ్గరండి అమ్మవారి దేవతార్చన గుమ్మం దగ్గర తలుపేస్తుంటే అక్కడ దండం పెట్టుకున్నా, అమ్మ ఇంకెప్పుడు నాకు మళ్ళా ఇలాంటి సినిమాలు చూడకుండా చెయ్యమ్మా, నన్ను చూడమ్మా, క్షమించమ్మా, వాళ్ళు కోపడుతున్నారు, నేనేం చేయలేక వెళ్తున్నానని దండం పెట్టుకున్నానండి. ఆ రోజు చూడండి, పిలిస్తే పలుకుతావట అని వెంకటేశ్వర స్వామిని అనుకుంటాం, కానీ ఎన్నిసార్లు గురుదేవులు మరి మన మొర విన్నారో, వింటూనే ఉన్నారు ఇప్పటికి కూడా. వెంటనే మేము అదేదో సినిమా గుర్తులేదు నాకు, మొత్తం అంతా నేను చేయి మూసుకునే ఉన్నా, అసలు చూడలా. ఒక్క పాట వచ్చింది, ఏదో మాయలో వెళ్ళిపో ఏదో ఒక్క దేవుడి మీద పాట వచ్చింది. ఆ దేవుడి మీద పాట అప్పుడే తలెత్తా, మళ్ళీ మెలుగుగా లేకుండా లేను. ఆ పాట అప్పుడు తలెత్తి చూసా, మళ్ళీ తల ఉంచుకున్నాను. అంటే ఇంకా ఇంతే అనమాట, బాబుజీని తలుచుకో. సరే అయిపోయింది, అమ్మయ్య అయిపోయింది అనుకుని మళ్ళీ వెంటనే వచ్చేస్తున్నాం అందరం. వచ్చేస్తూ ఉంటే బాబుజీ కారులో వస్తారు కదా, ఆ సందు దగ్గర ఒక కారు లైట్లతో వస్తాను. అమ్మ బాబుజీ కారు అనుకుని మేము వెంటనే ఆ పక్కన ఉన్న గేట్లోకి వెళ్ళిపోయాం. కారు వస్తుందని అంటే చేసేది తప్పని తెలుస్తుంది మనకి. చూడండి ఒకసారి, ఆ గేట్లోకి పక్కగా తప్పుకున్న తర్వాత కారు వెళ్ళిపోయిన తర్వాత తీరా చూస్తే మేమున్న ఇంటి గేటును కూడా దాటి వెళ్ళిపోయింది, ముందుకు వెళ్ళిపోయింది ఆ కారు. అంటే బాబుజీ కారు కాదు కదా, మనం తోకలేని కోతులేం కదా, బులో అంటూ బాబుజీ కారు కాదు అనుకుని అరిచేసాం. అరిచేసి ఇంట్లోకి వెళ్ళామండి. ఇంట్లోకి వెళ్తే అంతా మెలుగుగా ఉన్నారు. మెలుగుగా ఉంటే
మెల్లగా తలుపులు తీసుకున్నాం, లోపలికి వెళ్ళాం. అంతా మెలుగుగా ఉన్నారు. సెకండ్ షో సినిమా అయ్యి వచ్చాం. వాడు మెలుగుగా ఉండకూడదు కదా, ఏమిటి అంటే వాడు చక్కగా చెప్పారు, బాబుజీ వచ్చేసారు. సరే వచ్చేసారంటే బాగానే ఉంది. ఆ తర్వాత ప్రశ్న వస్తుంది, ఎక్కడున్నారు బాబుజీ, ఎక్కడున్నారు ప్రశ్న. అంటే వెంటనే వాళ్ళు అన్నారు, ఆ ముందు బాల్కనీలో అక్కడే నుంచున్నారు. అంటే మేము గేట్ దాటి రావడం అంతా చూసారు, పైనే ఉన్నారు అక్కడ, దేవుళ్ళు గారితో మాట్లాడుతున్నారు. నీకు అందరూ పులులుమా పిల్లులుమా ఏమైపోతున్నప్పుడు పిల్లులు అయిపోయాం. అందరూ పిల్లులు అయిపోయి అందరూ నక్కి కూర్చున్నాం. చేసింది తప్పని ఎవరైనా చెప్పారా? ఇప్పుడు ఎవరైనా చెప్తే తెలిసిందా? ఎవరైనా శాసించారా? లేదు. మనం చేసేది ఏది రైట్ పని, ఏది రాంగ్ అనేటువంటిది మనందరికీ తెలిసి కూడా అక్కడ బుద్ధి వక్రిస్తుంది. సమయం వచ్చేసరికి వెంటనే అందరూ దాక్కున్నారు. నేను కూడా బాబు స్వామి ఆ అవతల నుంచి రావాలంటే ఒక హాల్లోకి రావాలి, హాల్లో నుంచి ఇంకో గదిలోకి వచ్చి, ఆ గదిలోకి వచ్చి కానీ స్వామి గదిలోకి వెళ్ళాను. నేను ఆఖరిన బాబుజీ గదిలోకి వెళ్ళే ముందు గదిలో నుంచున్నాను. హాల్లోనేమో మన తబలిస్ట్ నుంచున్నాడు, ఆయనకు కూడా పెళ్ళవలేదు. ఇలాగ అందరూ లైన్గా నుంచున్నారు. నుంచుంటే బాబుజీ లోపలికి వస్తూ అక్కడ మన తబలిస్ట్గా అయిపోయింది. ఇవిరా అంటే ఎందుకంటే నేను రానంటే స్ట్రైక్ చేసిన వాళ్ళు ఆయన ఒకడు కదా. ఏమిరా పెళ్ళి లేదు, పండగ ఇది లేదు నీకు, పెళ్ళైన వాళ్ళు ఒకవేళ పుట్టినరోజు వస్తే ఆ భార్యాభర్త వెళ్ళాలి పెళ్ళి సినిమా, అందుకే నువ్వెందుకు జోకర్లాగా నువ్వు తయారవుతావు దానికి అని ఆయన పడిపోయింది. మెల్లగా లోపలికి వస్తూ అందరికీ పడుతున్నాయి. ఇంకా అక్కడ ఉన్న లోపల నాది అనుకున్న వస్తువు మీద శ్రేయస్సు కోరుతుంది. మీరు గుర్తించి మనం పోలే అని ఎవరిని వదిలిపెట్టేస్తామండి? మన కాని వస్తువుని వదిలేస్తాం. మనదనుకున్న వస్తువుని ఏం చేస్తాం? ఇంకా కొంచెం అయ్యో లేదు ఆ తప్పు మళ్ళీ చేయకుండా ఉండాలి అని మందలిస్తాం కదా. బ్రహ్మాండంగా చాలా ఘనంగా మందలించారనుకోండి, ఏంటి సెకండ్ షో సినిమాకి వెళ్తావా, ఇక అసలు గుర్తుందా, ఆడపిల్లవై ఉండి అని గురుదేవుల దగ్గర అసలు ఇంకొక మాట సమాధానం చెప్పడానికి కానీ అసలు అక్కడ అవకాశం ఉండేది కాదు. నువ్వు సెకండ్ షో సినిమాకి వెళ్తావా ఆడపిల్లవై ఉండి, అయినా నీకు సినిమాలు కావాల్సి వచ్చాయా? బ్రహ్మాండంగా పెట్టేశారు. పెట్టేసరికి వెంటనే మనకి పక్కనే ఉండేది ఏంటండి, 7. సరే 7 చేసుకున్నాం, 6:30 శృతి పెట్టాం, అయిపోయింది. అయిపోయిన తర్వాత మరుసటి రోజు మళ్ళీ పిలిచారండి స్వామి. పిలిచి పాపం అది దయ, ముందు కూడా దయే, ఆ దయ ఇప్పుడు ఏమైంది మనకి బుద్ధి చెప్పేట్టుగా చేశారు. తర్వాత చెప్పారు, ఏమా నీకు చూడాలంటే నేను పంపించాను, ఎందుకెళ్ళావు? అయినా సెకండ్ షో సినిమా ఏంటమ్మా మనకి, ఎందుకెళ్ళావు తల్లి అని పాపం ఆ స్వామి మందలించారు. మళ్ళా అంటే మెల్లగా చెప్పి అప్పుడు అన్నారు, నాకు తెలుసు ఇంకా చూడవలే స్వామి దయ అనుగ్రహం. అందుకని నేను ఎందుకు చెప్పానంటే, మనకి ఏదన్నా కావాలంటే కూడా ఇప్పుడు మనం దండం పెట్టుకుంటే ఈ రోజుకు జరుగుతున్నాయి చాలా. ఈ రోజుకి ప్రభు ఎలా ఆదుకుంటావో ప్రభు నీకే పరీక్ష, నాకు కాదు. నీ సేవ చేసుకునేట్టు చెయ్యి. నీ సేవ చేసుకునే సమయంలో మనసుకి ఎటువంటి అలజడి లేకుండా చెయ్యి. ఎందుకంటే సేవ చేసుకునేప్పుడు మనసుకు అలజడి ఉండకూడదు, తర్వాత విసుగు ఉండకూడదు. స్వామి సేవని మనం ఎంతో ఆదరంగా ప్రేమగా అక్కడ చేసుకునేటువంటి భాగ్యం మనం కలిగి ఉండాలి. అందుకని ఇటువంటి విద్య, గురు విద్య ఉంది చూశారు, గూఢా విద్య, గూఢమైనటువంటి తెలుసుకొనుటకు వీలు కాని రహస్యమైన అవిద్య, ఏది బ్రహ్మ సత్యమని గుర్తించలేని తెలియని తనము, జగత్తులో జన్మించుట గతించుట స్వభావం కలిగిన ప్రపంచానికి ఇవన్నీ తెలియటం కష్టం. కానీ ఏది లేదో అది ఉన్నట్లు కనిపిస్తుంది, ఏది ఉన్నదో అది లేనట్లుగా కనిపిస్తుంది. ఇటువంటి జగత్తులో ఉన్న సహజమైనటువంటి జీవబ్రహ్మ ఐక్యం అనేటువంటి దాన్ని జ్ఞానము లేమిని అజ్ఞానం అంటారు. కాబట్టి అటువంటి అది దేహం అజ్ఞాన సంభవ. ప్రపంచంలో మన దేహం అనేటువంటిది కర్మ అన్న మనము ఒక పక్కన,
అజ్ఞానం చేత సంభవిస్తోంది, దేహం కాగాక. కానీ నేను దేహం కలిగి ఉన్నానని మాటి మాటికి మనం ప్రవర్తిస్తున్నామే, మన వ్యవహారం ఎలా చేస్తున్నాము? నేను నేను అని మేలు మీద నేను వేసుకు చేస్తున్నాం మనం. నేను కాబట్టి చేశానండి, నేను కాబట్టి ఉన్నానండి అని దీని దుంపలేగా నేను ఎక్కడి నుంచి వచ్చింది దీని గొప్పతనంతో ప్రకాశించదల్లా లోపల ప్రభు యొక్క అనుగ్రహం చేత ఇది ప్రకాశింపబడదు. అజ్ఞాన సంభవ. ఇటువంటి అజ్ఞానం నుంచి మనం విజ్ఞాన జ్యోతిని మాటి మాటికి ఏం చెప్పాలి? మనకి చూడండి, చిన్నపిల్లలు కారం తింటూ ఉంటే, గో చూసావు కారం తిన్నావు అందుకనే దగ్గు వచ్చింది, కారం తిన్నావు అందుకనే ఏం నీకు వచ్చింది, రొంపు వచ్చింది, నువ్వు కారం తిన్నావు కదా అందుకనే విరోచనాలు అయ్యాయి. మనం మాటి మాటికి పిల్లలకి చెప్తాం, చూశారు, చెప్పి వాడికి ఇష్టమైనా కూడా మన మీద కోపం వచ్చినా కూడా దాన్ని గుర్తు చేయకుండా ఎట్లాగైతే తప్పించి నిత్య జీవితంలో మనం చేస్తామో, మనకి కూడా మహాత్ములైనటువంటి వారు ఈ జగత్తు యొక్క ఏది అనిత్యత్వము, ఏది బ్రహ్మ యొక్క సత్యత్వము మనకి ఎప్పటికప్పుడు నువ్వు సత్యమే కానీ అసత్యము కాదు, సత్యం ఒకటి ప్రకాశిస్తూ ఉండబట్టి ఇగో ఈ పడిపోయే దేహం కూడా ఈనాడు ఇన్నిటికి పనికొస్తోంది, ఇన్నిటికి ఉపయోగపడుతోంది అనేటువంటి విషయాన్ని మనకి గుర్తింపచేస్తూ మనలో ఉన్నటువంటి బ్రహ్మతత్వాన్ని గుర్తింపచేసేటువంటి విజ్ఞానం యత్ప్రసాదేన, ఎవరి అనుగ్రహం చేత మనకి కలుగుతోందో వారిని గురు శబ్దేన కథ్యతే. గురు అనేటువంటి శబ్దం చేత మనకి పిలువబడతారు. వారు గురువులంటే, గురు అంటే గుకారశ్చందకార రుకారస్థ నిరోధక అంధకార నిరోధిత్వాత్ గురురిత్యభిధీయతే. అందుకని మనం ఇప్పుడు ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా తెలుసుకున్నాం అనుకోండి, ప్రపంచం మనకి భయం అనిపించదు. ఏది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాం. కానీ మన ఇల్లు మనం చక్కబెట్టాం. మనం ఇక్కడ ఉంటే చక్కబడ్డం కాదు, మార్కెట్లో ఉన్నా కూడా మన ఇంటినే మనం చూసుకోవాలి. కానీ ఇది బాహ్యంగా చాలా ఆకర్షిస్తుంటాయి. అవి ఎంతవరకు అండి? అందుకని ఒక ఆయన చెప్పాడు, మనకు ఒక వస్తువు కావాలని అనుకుంటాం. మనం ఒక వస్తువు కావాలని, నాకు ఒక రాసుకుంటానికి బుక్కు పెన్ను కావాలని వెళ్ళాట. 3 రకాలు ఉంటారు. బుక్కు పెన్ను కావాలని వెళ్ళేవాడు ఒకడు ఏం చేస్తాడంటే, బుక్కు పెన్ను కావాలని వెళ్ళి బజార్లో దృశ్య ప్రపంచంలో చాలా చాలా చూసి అసలు విషయం మర్చిపోతాడు. మర్చిపోయి అక్కర్లేనివన్నీ, చూసినవన్నీ బాగున్నాయని జేబులు ఖాళీ చేసుకొని వస్తాడట ఒకడు. ఇంకొకడు వెళ్తాడట, ఇది గుర్తొస్తూనే ఉంటుందట, నీకు పెన్ను కావాలి, ప్యాడు కావాలి, పెన్ను కావాలి, ప్యాడు కావాలి, గుర్తుపెట్టుకుంటుంటాడు, అనుకుంటూనే ఉంటాడు కొందామని. కానీ ఇవన్నీ ఈ ఆకర్షణకు లోబడి ఇది కూడా కావాలేమో, ఇది కూడా కావాలేమో అని మళ్ళా కొన్నిటిని వేసుకుంటూ మధ్యలో ఇది కూడా మర్చిపోకుండా తెచ్చుకుంటాడట. కానీ లక్ష్యం లేదు అక్కడ. లక్ష్యం ఏది? పెన్ను, ప్యాడ్. లక్ష్యం లేదు, లక్ష్య శుద్ధి లేదు. ఇంకా కొంత స్టోర్ వేసుకొచ్చాడు. 3వ వాడు అంటాడట, తప్పకుండా దానికోసం వెళ్తాడట, అదే తీసుకుని ఇంటికి వస్తాడట. ఎవరు గొప్పవాళ్ళు? ముగ్గురులో. ఇప్పుడు మన ఇళ్ళల్లో కూడా మనం అనుకుంటూ ఉంటాం చూడండి, ఇళ్ళల్లో కూడా అనుకుంటూ ఉంటాం, లిస్ట్ తీసుకెళ్తారు కొంతమంది. లిస్ట్ ఎలాగుందో పర్ఫెక్ట్గా ఆ లిస్టే తెచ్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ లిస్టుకు వెళ్ళి ఇంకా లిస్ట్ కన్నా నుంచి నీ కొన్ని కారంతా నింపుకొస్తారు కొంతమంది. ఇంకా కొంతమంది ఉంటారు, ఈ లిస్టు తీసుకువెళ్ళి లిస్టు సంగతి మర్చిపోయి ఇంకా ఏవో వేసుకొస్తారు. ఎవరు గొప్ప? అసలు ఎంతవరకు కావాలో. అలాగే మనం ఇక్కడ కూడా గురు సన్నిధిలోకి వచ్చినప్పుడు నీ ఆరాధ్య దైవంని నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ జీవిత సత్యం అనేటువంటిది ఏదో నువ్వు గుర్తించి నీలోనికి నువ్వు వెతుక్కుని నీ మార్గాన్ని, దీనికి దృఢమైనటువంటి విశ్వాసం, నమ్మకం. అది ఎవరో చెబితేనో అనుకుంటేనే రాదు. ఆకలి ఎలా వేస్తోందో, ఇష్టమైన పదార్థమునందు ఇష్టం ఎట్లా కలుగుతోందో, అలాగే మన ఆరాధ్య దైవమునందు మనకి నమ్మకం ఏర్పడింది. శ్వాస ఆగిపోయినా పర్వాలేదు కానీ విశ్వాసాన్ని మాత్రం సడలింపకూడదు. కాబట్టి అటువంటి ప్రభుతత్వమునందు మన మనస్సును ఏకాగ్రత చేసి మనం చేసుకునేటువంటి ధ్యానం అనేటువంటి స్థితిలో మనం ముందుకు వెళదాం. అటువంటి దివ్య చరణార విందములు, గురుదేవుల ఆశీస్సులు మన ఎన్నిప్పుడు
అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును ఆయురారోగ్యేశ్వర్యములను పుత్ర పౌత్ర ధనధాన్యములను ప్రసాదించి సర్వదా గురుపాదకులు రక్షించుగా అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును నిరంతర భగవన్నామ సాధన భగవన్నామ స్మరణ గురుదేవుల తత్వాన్ని పూర్తిగా ఆత్మజ్ఞానాన్ని పొంది నిరంతరం గురుదేవుల ఆశీస్సులకు మనందరం కూడా పాత్రమవుదుముగాక. హరి ఇంతవరకు ప్రభుతత్వం గురించి అయితే మాట్లాడుకున్నాము. అటువంటి స్వామి యందు, అటువంటి దివ్యనాథుని యందు, అనంత శక్తి యందు మనసుని ఏకాగ్రత చేసి ధ్యానం చేసుకున్నాం.